నమూనా ఐక్యరాజ్య సమితి సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా వివాది స్కూల్ విద్యార్థులు మోడల్ యునైటెడ్ నేషన్ ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పాఠశాలల నుండి 360 మంది విద్యార్థులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి సభ్యులుగా ఏర్పడి చర్చించనున్నట్లు తెలిపారు. మోడల్ యునైటెడ్ నేషన్ సదస్సు నిర్వహణ వలన భావితరాల వారికి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు తెలుస్తాయని, తద్వారా భావి నాయకులుగా పరిణితి చెందిన పౌరులుగా విద్యార్థులు ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు, వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, డైరెక్టర్ ఎల్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపాల్ సిహెచ్ సరళ తదితరులు పాల్గొన్నారు. School is inviting you to come here and to discuss and talk about various issues regarding the United Nations. The reason being for you to actually understand what is happening across the world. What is actually being happening across the world. Talk about, you must be reading. What are the news today? The news today is Israel Prime Minister going to America to address the Senate. You must have read it. So why is he going? What's the purpose he is going for? రెండిటి గురించి మనం క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను మీకు. ఒకటి జనరల్ అసెంబ్లీ. యుఎన్ఓలో ఉన్న 193 దేశాలు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉంటాయి. ప్రపంచ సమస్యల గురించి జనరల్ అసెంబ్లీ డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్, that is the most important organ of the UNO, Security Council. దానిలో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు.